హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 196. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అసలు నేనేం చేశాను, ఏంటో ఇవాళ ఏం మాట్లాడుతున్నానని కూడా మీకు కూడా తెలిసిద్ది. ఇప్పుడైతే మా బావ నేనైతే కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాము. ఈరోజైతే మా ఖుషికి అయితే అంటే పన్ను నొప్పులేస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చాను. ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంది. నైట్ పూట ఇదైతే నోట్లో బుక్కలించాలంట, ఇది కూడా ఇచ్చారని చెప్పి ఇది కూడా ఇచ్చారు. పన్నుకైతే కొద్దిగా కొన్ని రోజులు అయిన తర్వాత పన్ను తీస్తా అని. ఇప్పుడు దీని గురించి అయితే తర్వాత నేను మాట్లాడి మీకు చెప్తాను. ముందు ఏంటంటే నిన్న వీడియో పెట్టాం మేము. వీడియోకి అయితే బ్యాడ్ కామెంట్లు అట్లా పెట్టారు. అంటే అసలు వాళ్ళు వీడియో చూసారా, అలా ఏం అర్థమైందో నాకు అర్థం కావాలి, కానీ వాళ్ళు వేరేలాగైతే కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు మా బావ కామెంట్స్ చెప్తాడు మీకు. ఏంటి బావ చెప్పు, కామెంట్లు ఏం పెట్టారు? కామెంట్ పెట్టింది ఇవాళ రేపు మనం నిజాలు చెబితే కూడా అబద్ధాలు అనుకుంటున్నారు. ఇవాళ రేపు పరిస్థితి ఎట్లుందంటే ఋతు, మంచి చేసే వాళ్ళని చేయనీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరిగింది అనమాట. మంచి చేసే వాళ్ళని ఎవరు చేయనీరు. పోనీ వాళ్ళు చేస్తారా అంటే వాళ్ళు చేయరు. చేసేవాడి మీద ఒక రాయి, ఒక మాట, ఒక నింద, ఇది జరుగుతుంది ప్రస్తుతం సమాజంలో. అబ్బులు అన్న గురించి మాట్లాడిన వీడియో ఆ వీడియో నిన్న పెడితే, అన్న మాకు ఏదో లేక కాదు, చేయలేక కాదు, ఆల్రెడీ మాకు ఉన్నాయి చాలా విషయం. దాని గురించి అసలు కానే కాదు. విషయం ఏంటంటే ఒక కుటుంబం, అది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో వాళ్ళు నలుగురు ఫ్యామిలీస్, వాళ్ళ ఇంటి వాళ్ళు, వాళ్ళ అత్తయ్యలో మామయ్యలో ఇంతమంది పెద్ద ఫ్యామిలీ వాళ్ళే. వాళ్ళకి ఆడపిల్ల, మగపిల్లగాడు. వాళ్ళ జీవితం ఎక్కడ ఖరాబ్ అయిపోద్దో, ఎక్కడ మనస్పర్ధనలు వచ్చి వాళ్ళు ఇంకా ఏడన్నా దూరం అయిపోతారేమో అనే ఒక చిన్న భయంతో వాళ్ళని కలపాలి అనే ఉద్దేశంతోనే మేము వాళ్ళ గురించి చెప్తున్నామే. కానీ వాళ్ళ మీద ఏదో మేము వాళ్ళని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి మస్తు కామెంట్లు పెట్టారబ్బా. అసలు క్యాష్ చేసుకోవటానికి దానికి దీనికి సంబంధం ఏమని చెప్పండి. ఇప్పుడు మా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, పోయింది చేయండి. అసలు అయినా కానీ ఇంకో విషయం ఏంటంటే, క్యాష్ చేసుకోవాలంటే మాకు యూస్ రావాలంటే అది ట్రెండింగ్ వీడియో కాదు కదా. అబ్బులు అన్నది ట్రెండింగ్ వీడియో కాదు. ట్రెండింగ్ వీడియోలు మస్తున్నాయి. అవన్నీ వదిలిపెట్టి దీని గురించి ఎందుకు మాట్లాడతాం మేము? ఇది ఒక కుటుంబం, ఇది ఒక ఫ్యామిలీ, పిల్లల జీవితాలు ఆగమైపోతున్నాయి అనే ఒక్క ఉద్దేశంతోనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నామే తప్ప వాళ్ళ గురించి పోట్లాడుతున్నాం. ఇది దీని ముందు చేసేది ఎన్నో. అంటే ఇప్పుడు వీడియోలో చెప్పడం తక్కువ, నేను పర్సనల్గా చేసేది ఇంకా చాలా ఉంది. వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో అది చిన్న ప్రయత్నాలు చేస్తున్నా. ఇంకా వాళ్ళు ఆ సెర్చింగ్లోనే ఉన్నారు. దాని గురించే మాట్లాడుతున్నాం. ఈ వీడియో ద్వారాగైనా మనతో వాళ్ళు పూర్తిగా మాట్లాడలేకపోయినా కొంత మాట్లాడినా కానీ ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలిసింది అనే ఉద్దేశంతోనే వాళ్ళ గురించి చెప్తున్నాం తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. కొంతమంది అయితే మరీ లేడీసే భయంకరంగా పచ్చిగా పెట్టారు కామెంట్లు. దమ్ముంటే ఏదో కంటెంట్ అన్నా, దమ్ముంటే కంటెంట్ సొంత కంటెంట్ పెట్టను అన్నారు. దమ్ముంది కంటెంట్, సొంత కంటెంట్, ఫ్యామిలీ కోసం మేము మాట్లాడుతున్నాం. మా వీడియోస్ మీరు చెక్ చేస్తే మీకు కూడా తెలుస్తాయి. అసలు విషయం ఏంటంటే, ఇది మేము వేరే వాళ్ళ దగ్గర కాపీ చేయట్లేదు. ఎవరో నటించిన దాన్ని మేము తీసుకొని మేము ఎడిటింగ్ చేసి మా ఛానల్లో పెడతలేదు. ఇది మా సొంత కంటెంటే, సొంతంగానే మాట్లాడుతున్నాం. ఊనుగు మాట్లాడి పెట్టేదే కదా. ఇది ఎవరి దగ్గర తీసుకొని చేయట్లేదు కదా. మేము ఎందుకు అట్లా చిన్న విషయం అసలు అపార్థం చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంది వాళ్ళ జీవితం ఏమైపోతుంది ఏంది అని తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే బావ, అసలు వాళ్ళు నాకు తెలిసిన మట్టికైతే వాళ్ళు వీడియో చూడట్లేదు. చూడకోకుండా వాళ్ళు డైరెక్ట్ కామెంట్ పెట్టేస్తున్నారు. అసలు మేము ఏం మాట్లాడినాం, దాంట్లో ఏందన్నది మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మీరు అట్లా కామెంట్ కూడా పెట్టరు కూడా. అసలు చాలా మంది, కొంతమంది అయితే మంచిగానే మాట్లాడారు అని పెట్టారు, కొంతమంది వేరేలాగా పెట్టారు కామెంట్స్. మీరు అట్లా పెట్టకూడదు, పెట్టబాకండి. అంటే చూసి పెట్టండి, మీరు పెట్టొచ్చులే కానీ మీరు చూసి పెట్టాలి. అంతేగాని డైరెక్ట్గా మీరు వీడియోలో చూడకోకుండా మీరు పెట్టడం అయితే అస్సలు బాగలేదు. ప్రస్తుతం సమాజం అంతే ఉందమ్మాయి. ఎందుకంటే మంచి చేసే వాళ్ళని ఎవరు నమ్మరు. మంచి చేస్తుంటే పైకి తిరిగి మాటలు. నేను అబ్బులన్న దగ్గరికి వెళ్తా అన్న ఖచ్చితంగా 100% వెళ్తాను.
వెళ్ళి ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. అంతే తప్ప మీకు తెలియకుండా మాట్లాడొద్దండి ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. అసలు ఇలా ఏముందండి, ఒక కుటుంబం విడిపోతుందంటే అయ్యో పాపం అనాలి. పాపం అని మనకి చేతనైన సహాయం చేయాలి. కుదిరితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసి ఆ కుటుంబాన్ని కలపాలి. ఇప్పుడు జనరల్గా నాకు పెట్టిన కామెంట్స్లో వచ్చిన కామెంట్స్ కూడా మ్యాక్సిమం అందరు లేడీస్, కొంతమంది జెంట్స్ చేశారు. అందరూ బ్యాడ్ కామెంట్ పెట్టారని నేను అన్నాం. ఒక 2-3 బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. ఆ 2-3 బ్యాడ్ కామెంట్స్కే నేను రిప్లై ఈ వీడియో. మీరు అలాంటి విషయాలు మీరు ఫేస్ చేస్తే మీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అదర్వైజ్ లేకపోతే మీకు ఆ బాధ తెలియదు పక్కా డ్యామ్ షూరు. ఎందుకంటే అది ఒక పచ్చని సంవత్సరం వాళ్ళది. మీరు వాళ్ళ డైలీ వీడియోస్ చూస్తే అసలు వాళ్ళు ఫ్యామిలీతో ఇంతకు ముందు ఎలా చేశారో, ఇప్పుడు అబ్బులు అన్నయ్య ఒక్కడే ఎలా చేస్తుండో మీకు తేడా తెలిసింది. ఎందుకంటే మనం ఫ్యామిలీతో ఉండటం వల్ల మంచిగా అనిపించింది. చూడండి మీకు తెలిసిద్ది, మంచిగా అనిపించింది. అదే ఒక్కడే చేస్తుండు, ఒక్కడే ఇంట్లో అన్ని పనులు చేసుకొని బయటికి వెళ్ళి పని చేసి వస్తాడు కదా. అసలు అన్న ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి ఆ మిస్అండర్స్టాండింగ్ని పోగొట్టాలనే మాది ప్రయత్నం అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. కొన్ని మిస్టేక్స్ వాళ్ళ దగ్గర చిన్నవే ఉన్నాయి, పెద్ద మిస్టేక్స్ కూడా ఏమి, చిన్న మిస్టేక్స్ వాళ్ళ ఫ్యామిలీలో చిన్న మిస్టేక్సే తప్ప పెద్ద విషయాలు అయితే ఏమి కాదు. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇలా మనలాంటి వాళ్ళు చేస్తేనే వాళ్ళు చూసి అయ్యో మా గురించి వీళ్ళు ఇంత బాధపడుతున్నారే అని చెప్పేసి వాళ్ళు మారి వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి అవకాశం ఉంటుందని నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నేను చేస్తున్నా తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు, వేరే కంటెంట్ లేక కాదు. ఇదేమి పెద్ద ట్రెండింగ్ వీడియో కూడా కాదు. ట్రెండింగ్ వీడియో కాని వీడియోని కూడా మేము చేస్తున్నామంటే వాళ్ళ మీద మాకు ఎంత ఇది ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి అబ్బా. అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. ప్లీజ్ దయచేసి వాళ్ళు కలవటానికి మీకు చేతనైన ప్రయత్నం మీరు చేయండి. అంతే తప్ప చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లేదు కాదంటారా, నచ్చితే చూడండి, ఒకవేళ కొద్దిగా నచ్చిపోతే లైట్ తీసుకోండి. కానీ ప్లీజ్ దయచేసి అయితే బ్యాడ్ కామెంట్ పెట్టొద్దబ్బా. ఎందుకంటే ఆ కామెంట్లు చూసి వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు, చూసి కూడా వాళ్ళు అయ్యో ఏంది ఇట్లా బ్యాడ్ కామెంట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకు అట్లా పెట్టకండి ప్లీజ్. దయచేసి మీకు నిజాలు ఏంటో తెలియకుండా మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే అది ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాబట్టి ఇట్లా పోరాటం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం అసలు. ఇప్పుడు తెలియని వాళ్ళ గురించి అయితే మనం ఎందుకు మాట్లాడతాం, మనకు తెలిసిన వాళ్ళ గురించే మనం మాట్లాడతాం. తెలియని వాళ్ళ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? ఎందుకు మాట్లాడతాం అబ్బా తెలియని వాళ్ళ గురించి? వాళ్ళు మీరు వెళ్తారా అన్నారు, నేను వెళ్తాను, అబ్బులన్న దగ్గరికి వెళ్ళి తీరుతాను. మీరు చూడండి, యాక్చువల్గా ఆయన నాకు బావ, మీకు ఆ విషయం తెలియదు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు వీడియో కంపల్సరీ తీసి చెప్పకపోతే సమస్య లేదు, చెప్పిన తర్వాత ఈరోజు బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళు రేపు వాళ్ళే సపోర్ట్ చేసి కూర్చుంటారని అనుకుంటున్నా. ఏదేమైనా కానీ ప్లీజ్ దయచేసి అబ్బులన్న బావ, అందరినీ బయట అందరిని అన్నాను అనిపిస్తా, టంగ్ స్లిప్ అయి వస్తుంది. బావ అక్క మీరైతే ఖచ్చితంగా ఇలాంటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి తొందరలో మీ ఇద్దరు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. కలవాలి, నువ్వు రావాలి అక్క. జీవితం ఇవాళతో పోయేది కాదు, 100 సంవత్సరాల చరిత్ర జీవితం ఇది. ఇవాళతో అయిపోయేది అయితే కానే కాదు. ఒక నెల ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నెల గడిచింది, ఇంకో నెల గడిస్తే అసలు ఏందనేది కూడా నీకు కూడా అర్థమైంది అక్క. అలాంటిది తొందరగా అర్థం కావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇవాళ రేపు ఈ అమ్మాయి కూడా ఒక ఇంటి నుంచి మా ఇంటికి వచ్చిన అమ్మాయి, ఈ అమ్మాయి కూడా గొడవలు అనేది సహజం. గొడవలు అవుతుంటే పోతుంటాయి. ఆ గొడవలో 4 గోళ్ళ మధ్య ఉండాలక్క, నలుగురు తెలిసే విధంగా అయితే ఉండకూడదని నా విన్నర్ ఫీలింగు. దయచేసి నేను తప్పుగా అయితే ఏం మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయక. కాబట్టి దయచేసి మీరు కొద్దిగా పెద్ద మంది చేసుకొని మీ ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు తగ్గితే తప్పు కూడా ఏం లేదు. నువ్వు నీ భర్త దగ్గర తగ్గొచ్చు, బావ నువ్వు నీ భార్య దగ్గర తగ్గొచ్చు, మీరిద్దరు తగ్గేది. నిన్న ఏం పెట్టిందంటే వీడియోలని సత్యవతి బ్రాచ్లెట్ ఇస్తేనే నేను వస్తా అని వీడియోలో చెప్పిండు. అన్ని అట్లా ఫోన్ చేసి మాట్లాడిందని చెప్పిండు. ఇప్పుడు బ్రాచ్లెట్ ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ఇవ్వచ్చు.
ఇంకోసారి ఇవ్వచ్చు, కానీ మీరు డైరెక్ట్గా అది ఇస్తేనే వస్తా అంటే మీ పిల్లల జీవితం ఆగమైద్ది అక్క. అది మీరు అర్థం చేసుకోండి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్కదాంతోనైతే పోదు, ఇంకోసారి దేనికైనా ఉపయోగపడవచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా, మంచిగా ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు, అట్లా అనుకోవచ్చు కదా. డైరెక్ట్గా నేను రానులే, నాకు అది ఇస్తేనే నేను వస్తా అని అట్లా డైరెక్ట్గా కూడా చెప్పటం తప్పు. అట్లా అనుకోవద్దు అక్క నువ్వు, ఎందుకంటే నీ పిల్లల జీవితం నువ్వు అది ఆలోచించుకోవాలి. అక్క మీరిద్దరు మంచిగా ఉంటే, అబ్బులు బావ నువ్వు మంచిగా ఉంటే అలాంటి మస్తు కొనుక్కోవచ్చు అక్క. నువ్వు కూడా కొనియొచ్చు, నీకు కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఛానల్, నీకు వచ్చే ప్రాఫిట్లో నువ్వు కూడా తీసియొచ్చు. అది పెద్ద ఫరాక్ పడే విషయం కాదు. జస్ట్ దానికోసం మీ ఇద్దరు జీవితాలు ఎందుకక్క, దాని ఆ చైన్ కోసం మీ ఇద్దరు జీవితాలు ఎందుకు దూరం పెట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. దయచేసి మీరు అలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దక్క. ప్లీజ్ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. అంత కోపంగా మాట్లాడొద్దు, అంత హార్ష్గా కూడా నువ్వు మాట్లాడొద్దు. అబ్బులు బావ అక్క అయినా బావ అయినా మీ ఇద్దరు బెస్ట్ కప్పులుగా ఉండాలి. ఎప్పటికైనా మంచి లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుణ్ణి. ప్లీజ్ దయచేసి తప్పుగా బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టొద్దబ్బా. ఈ బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళతోనే నేను ఈ వీడియో వాళ్ళ కోసమే తీయాలి అనుకున్నా, వాళ్ళ కోసమే తీశాను. ఎందుకంటే ఈ నిజాలు తెలియక మీరు మాట్లాడుతున్నారు. ఆ నిజాలు ఏంటో తెలుసుకోండి, తెలుసుకున్నాక మాట్లాడండి. ఇన్కేస్ ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. అసలు ఏం జరుగుతుంది, ఏంది వాళ్ళిద్దరి మధ్యన ఏం మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, అసలు ఈ చిన్న ఇంత పెద్ద స్థాయిలో ఉండి వాళ్ళు ఈ చిన్న చిన్న వాటి కాడ ఎందుకు వాళ్ళు ఇట్లా విడిపోతున్నారు, విడిపోవాల్సి వచ్చింది మళ్ళీ అనే ఒక చిన్న విషయం లోతుగా పోయి ఆలోచిస్తే మీకు తెలిసిద్ది తప్ప, మీకు దానికి తెలియకుండా మీరైతే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. అసలు అయితే మంచి ముచ్చట అయితే కానే కాదు. దయచేసి తప్పుగా అయితే మీరు పెట్టొద్దబ్బా. ప్లీజ్ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. ఒకవేళ మేము తప్పుగా మాట్లాడితే క్షమించండి. సత్యవతక్క బావ మీ ఇద్దరు కూడా మంచిగా కలిసి ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. నేను కోరుకోవటం కాదు, మా సబ్స్క్రైబర్స్, మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ ఎవరో ఒకళ్ళిద్దరు కాదులే కానీ మిగతా అందరు కోరుకుంటున్నారు. చాలామంది మీకోసం అయితే నిజం చెప్పాలంటే ప్రేయర్ కూడా చేస్తున్నారు అక్క. ఒక అన్న ఫాస్టర్ అన్న ఉండు, అన్న తమిళనాడు అట్టింది అన్నది, మీకు కూడా కామెంట్ పెడతాను, నేను చూసాను చాలా సార్లు. మీకు కూడా అన్న కామెంట్ చేస్తూ ఉంటాడు మీ వీడియోస్కి. పాపం ఆ అన్న కూడా మీకోసం ప్రేయర్ చేస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా మీ ఇద్దరు కలుస్తారు, కలిసి తీరతారు. ఆ నమ్మకం నాకుంది, దేవుడి మీద నమ్మకం చాలా ఉంది, మీ మీద ఉంది. చిన్న చిన్న విషయాలకు మీరు చాలా దూరం పోకాకండి ప్లీజ్. దయచేసి అయితే మీరు కలిసి వీడియో చేయాలని మేము మనస్ఫూర్తిగా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. దిస్ ఈజ్ ఫర్ యూ వీడియోస్ కోసం అంతే అక్క, ఇంకంతకు మించి అయితే ఏం లేదు. ప్లీజ్ దయచేసి మీరైతే మాట్లాడుకోవడానికి ట్రై చేయండి, కలవండి మంచిగా హ్యాపీగా. మీ ఇంటికి, నీ ఇంటికి నువ్వు రాక నీ పిల్లల జీవితం ఆగమైపోతుంది. తప్పుగా మాట్లాడితే సారీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో రేపు కలుస్తాం. అందాక బాయ్.